సో గాయ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముఖ్యంగా బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అనమాట. అందుకనే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంట్రీ అవుదాం. ఈరోజు వీడియోలో ఇలా డర్టీగా ఉన్న ఫిష్ ఫ్రై టబ్ని అయితే క్లీన్ చేద్దాం అనమాట. ఇందులో మాలిస్ గప్పీస్ ఫిష్ ఫ్రైస్ అయితే సర్వైవ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఒక జగ్ యూస్ చేసి అయితే ఏదైతే టబ్ మనం క్లీన్ చేస్తున్నామో అందులో ఒక జగ్ యూస్ చేసి అయితే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కలెక్ట్ చేసి ఒక చిన్న టబ్లోకి అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. నేనైతే 5% ఆఫ్ వాటర్ని చిన్న టబ్లోకి అయితే ఫిల్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఒక నెట్ యూస్ చేసి అన్ని బేబీ ఫిష్ ఫ్రైస్ని కలెక్ట్ చేసి మనం ఇందాక వాటర్ ఫిల్ చేసుకున్న టబ్లోకి అయితే నేను రిలీజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను 1 by 1 అన్ని ఫిషెస్ని కలెక్ట్ చేసి మనం ఇందాక వాటర్ ఫిల్ చేసుకున్న టబ్లోకి అయితే రిలీజ్ చేసేసాను. అండ్ పైన ఒక నెట్ లాంటిది అయితే కప్పుకున్నాను అనమాట, ఎందుకంటే బేబీస్ జంప్ చేయకుండా ఉంటాయి. మీరు చూస్తే మన బేబీస్ అనేవి చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో బేబీస్ అయితే లేవన్నమాట. ఇందులో వాటర్ని అయితే మనం రిమూవ్ చేయాలి. నేనైతే వాటర్ని రిమూవ్ చేశాను. మీరు చూస్తే చూడండి ఎంత డర్టీగా ఉందో. మనం దీన్ని క్లీన్ చేయాలన్నమాట. నేను క్లీన్ చేయడానికి ఒక స్క్రబ్ అండ్ రాక్ సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఫిష్ నుండి వచ్చిన వేస్ట్ని అండ్ దాని స్మెల్ని రాక్ సాల్ట్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట. నేనైతే క్లీన్ చేశాను. అండ్ ఇప్పుడు నేను బోర్ వాటర్ని అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. బోర్ వాటర్లో క్లోరిన్ ఉండదు, అందుకనే నేను బోర్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ట్యాప్ ఆర్ మున్సిపాలిటీ వాటర్ యూజ్ చేస్తే క్లోరిన్ ఫ్రీ లిక్విడ్ అయితే యూజ్ చేయాలి. నేను ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టబ్ అయితే వాటర్ని అయితే ఫిల్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను రాక్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. రాక్ సాల్ట్ అనేది ఫిషెస్కి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్యూర్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు డిజాల్వ్ అయ్యేటట్టు నేను కలుపుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు డ్రై ఆల్మండ్ లీవ్స్ అయితే వేస్తున్నాను. డ్రై ఆల్మండ్ లీవ్స్ అనేవి వేసే ముందు మీరు వాష్ చేసుకొని వేయాలన్నమాట. నేనైతే ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్కి 4 డ్రై ఆల్మండ్ లీవ్స్ అయితే వేసాను. డ్రై ఆల్మండ్ లీవ్స్ ఎందుకు వేసానంటే ఇది వాటర్లో ఉన్న pH లెవెల్స్ని ఈక్వల్గా ఉంచుతుంది అనమాట. అండ్ ఫిషెస్కి యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియాని జనరేట్ చేస్తుంది. నేను 4 అయితే యూస్ చేశాను. డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్లో బేబీ ఫిషెస్ అనేవి చాలా బాగా సర్వైవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఒక జగ్ యూస్ చేసి ఫ్రెష్ వాటర్ని మన బేబీ ఫిష్ ఫ్రైస్ ఉన్న టబ్లోకి అయితే పోస్తున్నాను అనమాట. నేను 2 jugs ఆఫ్ వాటర్ అయితే మన బేబీ ఫిష్ ఫ్రైస్ ఉన్న చిన్న టబ్లోకి అయితే పోస్తున్నాను. అండ్ ఇప్పుడు 30 minutes మీరు అలానే ఉంచాలన్నమాట, ఎందుకంటే వాటర్లో ఉన్న టెంపరేచర్ అండ్ pH లెవెల్స్ అయితే మ్యాచ్ అవుతాయి. అండ్ నేను నెట్ యూస్ చేసి ఫ్రెష్ వాటర్లోకి అయితే బేబీస్ని క్యాచ్ చేసి రిలీజ్ చేస్తున్నాను అనమాట. మీరు చూస్తే 1 by 1 నేను నెట్ యూస్ చేసి అయితే రిలీజ్ చేస్తున్నాను. నేను అన్ని బేబీ ఫిష్ ఫ్రైస్ని అయితే కలెక్ట్ చేశాను అనమాట. ఇందులో బేబీ ఫిష్ ఫ్రైస్ అయితే లేవు. అండ్ నేను బేబీ ఫిష్ ఫ్రైస్ని కలెక్ట్ చేసి రిలీజ్ చేశాక ఇవి స్ట్రెస్లో అయితే ఉంటాయి. ఆ స్ట్రెస్ తగ్గడానికి సమ్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు నేను ఈ లైవ్ ప్లాంట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని పేరు ఫాక్స్ టైల్ అనమాట. ఇది వాటర్లో అమోనియా కంటెంట్ ఇంక్రీజ్ అవ్వకుండా చేస్తుంది అండ్ ఫిష్ ఫ్రైస్కి ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది చాలా గ్రీనిష్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను పైన ఒక నెట్ అయితే కప్పుకున్నాను, ఎందుకంటే ఎలాంటి డస్ట్ అయితే పడకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.